తెల్లవాడిగార పాలు ఈ గూరకైతే ఈరోజు పొద్దుగాలి దీనికి లేకుండా పాలు వెళ్ళి మనం ఆకు పెట్టాలి. పాలైతే వెళ్తారా చూపిస్తాను మీకు పెట్టుకుంటే. పొదుగు అయితే పాలు ఎర్రగా ఉంటాయి చూడండి, ఎట్లుంది ఎర్రగా. అయితే ఎల్ల గీరుకోవాలి, లేకుండా పాలు సన్న నుండి లేకుండా పిండాలి. పిండిన నేనైతే ఇప్పుడు మనం ఆకైతే రాద్దాం. ఆకు వచ్చేసి నల్ల ఉమ్మెత్తాకు అని అంటారు దీన్ని. దీన్ని అయితే నలిసి రాయాలి. కొంచెం నిన్న ఎంపకాచిన కాబట్టి కొంచెం వాడిపోయింది. ఇట్లా నలిసి ఆకు పసరత్తది ఇలా. పసరు ఇట్లా వస్తుంది. ఈ పసరును అయితే ఇట్లా పొడుగుకు రాసుకోవాలి. మనం ఏ సన్నుకి అయితే ఆ సన్నుకి రాసుకోవాలి. చెట్టు కూడా చూపిస్తా. ఇది పొదుగా పని అని తెలుస్తా అంటే మనకి పొదుగు అయితే ఇలా వాపు వస్తుంది. ఈ సందుకైతే అయింది. దీన్ని పాలైతే వినినా లేకుండా. ఓకే, వీడియో ఈ ఫోటో కూడా చెట్టు కూడా ఫోటో పెడతాను. నల్ల ఉమ్మెత్తాకు అంటారు దాన్ని. ఈ చెట్టును నల్ల ఉమ్మెత్తాకు అని అంటారు. ఇది గొర్రెలకు, గేదెలకు, ఆవులకు, మేకలకు కూడా పొదువాపు అయితే నలిసి దీని పసరనేది దానికి రాయాలి. పాలు లేకుండా విండి మనం రాయాలి. చెట్టు అయితే అదే నేను చూపించే చెట్టు అయితే నల్ల ఉమ్మెత్త చెట్టు అని అంటారు. చూడండి, ఇది ఎక్కడ పడితే అక్కడనే చాలా చోట్ల మనకు దొరుకుతాయి. ఇది